నక్సల్స్ హిట్ లిస్ట్లో ఉన్న మాజీ పోలీస్ అధికారికి భద్రత తగ్గింపు. ఇది సాధారణ నిర్ణయమా లేక అసాధారణ సంకేతమా? ఒక మాజీ డీజీపీ ర్యాంక్ అధికారి, దశాబ్దాల పాటు నక్సల్స్ పై పోరాడిన అధికారి, ఇంటెలిజెన్స్ వ్యవస్థను నడిపించిన అధికారి నక్సల్స్ హిట్ లిస్ట్లో ఉన్నారని ప్రభుత్వాలే అంగీకరించి రిటైర్మెంట్ తర్వాత కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్, గన్మెన్లు కల్పించిన అధికారి అలాంటి ఏబి వెంకటేశ్వరరావుకు ఇప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి తీసేశారు. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఏబీవీకి మాత్రమే ఎందుకు తగ్గించారు? ఇది కేవలం ఒక వాహనం మార్పు కాదు, ఇది ఒక సెక్యూరిటీ అసెస్మెంట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకు గతంలో ఉన్నంత ముప్పు లేదని భావించిందా? అలా అయితే అదే బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావుకు మాత్రం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు కొనసాగిస్తోంది? సురేంద్రబాబు, సాంబశివరావులకు అదే స్థాయి భద్రత ఎందుకు కొనసాగుతోంది? ఒకే తరహా నేపథ్యమున్న అధికారులలో ఒకరి విషయంలో మాత్రమే ఎందుకు భిన్న నిర్ణయం? ఏబి వెంకటేశ్వరరావు సాధారణ అధికారి కాదు. ఆయన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కు నాయకత్వం వహించారు. ఆయన హయాంలో జరిగిన అనేక ఆపరేషన్లలో పలువురు అగ్ర నక్సలైట్ నాయకులు హతమయ్యారు. అందుకే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్, నివాసమత్ గార్డులు, గన్మెన్లు కొనసాగించబడ్డాయి. ఇప్పుడు ఆ భద్రతలో కీలక మార్పు వచ్చింది. ఈ పరిణామం మరో కారణంతో కూడా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఏబి వెంకటేశ్వరరావు ప్రజా జీవితంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కొనుగోళ్ల అంశాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. త్వరలో రాజకీయ పార్టీ కూడా ప్రారంభిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భద్రత తగ్గించడం సహజ పరిపాలన నిర్ణయమా లేక కేవలం కాలానుగుణ సమీక్ష ఫలితమా అన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రభుత్వాలు నిర్దిష్ట వ్యవధిలో భద్రతా సమీక్షలు నిర్వహించడం సాధారణ ప్రక్రియ. ముప్పు స్థాయిని భద్రతా సంస్థలు అంచనా వేసి దానికి అనుగుణంగా భద్రతను పెంచటం లేదా తగ్గించటం కూడా పరిపాలనా వ్యవస్థలో భాగమే. ఈ నిర్ణయం వెనుక ఉన్న పూర్తి కారణాలను ప్రభుత్వం ఇప్పటి వరకు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ప్రజల్లో, పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు మాత్రం ఇవే. నక్సల్స్ ముప్పు నిజంగానే పూర్తిగా తగ్గిపోయిందా లేక ఏబి వెంకటేశ్వరరావు విషయంలో మాత్రమే ప్రత్యేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? మిగిలిన మాజీ ఉన్నతాధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనసాగుతుంటే ఏబీకి మాత్రమే ఎందుకు ఉపసంహరించారు? ఇది కేవలం భద్రతా అంచనాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమేనా లేక వేరే కారణాలు కూడా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు అధికారిక సమాధానం వస్తేనే అన్ని సందేహాలకు తెరపడుతుంది. అంతవరకు ఈ నిర్ణయం రాజకీయ, పరిపాలన, భద్రతా వర్గాల్లో చర్చకు కారణంగానే మిగిలిపోతుంది.